రైట్ మరో కాల్ ఉన్నారు సౌమ్య కెనడా నుండి కాల్ చేశారు సౌమ్య గారు యా హలో అండి సౌమ్య గారు భానుప్రకాష్ గారు ఉన్నారు మాట్లాడండి ఓకే హాయ్ భానుప్రకాష్ గారు జస్ట్ ఒక క్వశ్చన్ లైక్ మేనిఫెస్టోని మీరు ఎందుకు హోల్డ్ చేయలేకపోయారు అంటే ఆన్ ది స్టేజ్ లో హలో మీ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరండి సౌమ్య గారు అర్థమైంది నాకు మేనిఫెస్టోని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ గారండి వారు వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారి మనవడండి మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు మనవడు వారు మా రాష్ట్ర కో ఇన్ఛార్జిగా వచ్చారు వారు ఆ రోజు మేనిఫెస్టో మీరు కానీ గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని హోల్డ్ చేశారు సిద్ధార్థనాథ్ సింగ్ గారు మీరు గమనించండి క్లాప్స్ కొట్టి స్వాగతించారండి అంటే చేతిలో తీసుకోలేదు కాబట్టి మేము దాన్ని భారతీయ జనతా పార్టీ ఏదో దూరంగా ఉంది కాకుండా మేము దాన్ని స్వాగతించాం దాంట్లో తప్పు లేదండి మేనిఫెస్టో తీసుకొని చదివితేనే లేదా తీసుకొని నెత్తిని పెట్టుకుంటేనే దాన్ని ఏదో మేనిఫెస్టో మేము మద్దతు ఇచ్చినట్టు కాదండి దాన్ని భారతీయ జనతా పార్టీ ఆ రోజు వారు మద్దతు ఇచ్చారు నెక్స్ట్ డే భారతీయ జనతా పార్టీ అఫీషియల్కి కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మా కేంద్ర పార్టీ కూడా చెప్పడం జరిగింది రైట్ మరో కాల్ ఉన్నారు లోకేష్ ఖతార్ నుండి కాల్ చేశారు లోకేష్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ అండి అండ్ భాను గారు రియలీ throat infection, sorry for that. I'm really happy to speak to you once again, and first of all, sir, I call this I ring this call because I want to appreciate each and every person who traveled from other state to Andhra Pradesh for voting, and really I want to appreciate everybody, and really okay, and hope and కూటమి గెలుస్తుందని 100% hope ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్ అండి ఇప్పుడు జగన్ సడన్ విదేశీ పర్యటన అంటున్నారు దిస్ ఈజ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ద స్టేట్ కదండి దాని గురించి చెప్పండి అండ్ థర్డ్ అండి మీకు యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఐ రియలీ కాల్ డ్రాప్ అయినట్లుంది లోకేష్ గారు మీరు అడిగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఛార్జ్షీట్ అన్నీ పూర్తయిన తర్వాత కోర్టు పరిధిలో ఉంది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి వారు విదేశాలకి వెళ్ళాలని చెప్పి న్యాయస్థానాన్ని అడగడం జరిగింది న్యాయస్థానం దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వారు తిరిగి వస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏదో వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ తిరిగి రాకుండా ఉండాల్సిన అవసరం వారికి కూడా లేదు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎవరు కక్ష సాధింపు ధోరణితో పనిచేయమండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష సాధింపు ధోరణితో పనిచేయం కానీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఈ 5 సంవత్సరాల కాలంలో చట్ట వ్యతిరేకంగా విధానాలు ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రజలకి వ్యతిరేకంగా ఏ విధంగా తన సొంత నిర్ణయాలు తీసుకొని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగి ఉంటే తప్పులు జరిగాయి కూడా వాటి మీద ఖచ్చితంగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం చట్టం ముందు నిలబెడతాం ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళని జైలుకి పంపించే రోజులు మాత్రం దగ్గరలోనే ఉందండి ఎందుకంటే ఇది ప్రజాధనం ఈరోజు మీరు కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్లో స్కాము వైన్లో స్కాము మైండ్లో స్కాము అన్నిట్లో స్కామ్లే ఇది మంచిది కాదు కదా ఎందుకంటే ప్రజాధనం ఎవరికైనా సరే ఒక ప్రజానాయకుడికి గుణపాఠం ఉండాలి తప్పు చేస్తే శిక్ష పడుతుందని చెప్పి ఒక భయం ఉండాలి అంతేగాని ప్రభుత్వాలు మారినప్పుడు ఏదో కక్ష సాధింపు ధోరణితో పనిచేస్తాయని చెప్పి ఎవరు ఆలోచించకూడదు తప్పు చేసిన వాడికి ప్రజాస్వామ్యంలో శిక్ష పడితే భవిష్యత్తులో వచ్చేవాడు భయపడతాడు అరే ఈ 1000 కోట్లు లక్షల కోట్లు తింటే ఖచ్చితంగా జైలుకి పోతాం రా మనం దాని జోలికి పోకూడదు మనం ప్రజలకు అవసరమైనటువంటి విధానాలతో ముందుకు పోవాలి తప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మనం దోచుకుంటే మంచిది కాదని చెప్పి ఏ రాజకీయ నాయకుడికన్నా భయం ఉండాలి ఆ భయం కోసమే ఏదైనా అధికారంలో వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి పొరపాటుని మేము బయట పెడతామే తప్ప వ్యక్తిగత కక్షతో భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి